ఇదొక దారుణమైన సంఘటనగా చెప్పుకోవచ్చు మనం. అమెరికాలో కాలిఫోర్నియా స్టేట్‌లో శాంటా క్లారా అనే ప్రాంతం. అక్కడ ఆహ్, ఐసన్ హోవర్ డ్రైవ్ అంటారు. 1800 ఐసన్ హోవర్ డ్రైవ్ అనే ప్రాంతంలో ఒక తెలంగాణ మహబూబ్ నగర్‌కి సంబంధించిన మొహమ్మద్ నిజాముద్దీన్ అనే అతను స్టూడెంట్‌గా మొన్నటి వరకు ఉండి ఈ మధ్యనే జాబ్‌లో చేరాడు. సో, అతన్ని అతి దారుణంగా పోలీసులు కాల్చి చంపేశారు. ఇది 2 వారాల తర్వాత వాళ్ళ పేరెంట్స్‌కి తెలిసింది. వాళ్ళ నాన్న మహమ్మద్ హస్నుద్దీన్ ఆయన రిటైర్డ్ టీచరు. ఆయన మీడియాతో నిన్న వాపోతున్నాడు. చంపింది ఎప్పుడంటే సెప్టెంబర్ 3. వాళ్ళకి తెలిసింది 2 వారాల తర్వాత రాయచూరు నుంచి అమెరికాలో ఉండే ఒక స్టూడెంటు వీళ్ళ అబ్బాయి ఫ్రెండు. అతను ఫోన్ చేసి వీళ్ళకి చెప్పే వరకు వీళ్ళకి తెలీదు. మామూలుగా ఏమంటే ఫోను పని చేయట్లేదేమో అది ఇదని వీళ్ళు కంగారు పడుతున్నారు. అక్కడ వాళ్ళు ఎవరోని కాంటాక్ట్ చేస్తున్నాడు. ఈ లోపల రాయచూరు వాళ్ళు ఇట్లా 3వ తేదీ మీ వాడిని కాల్చి చంపేశారనేది పోలీసులు చంపేశారని చెప్పాడు. సో ఇక్కడ ఈ 2 వెర్షన్లు బేసిక్గా ఉన్నాయి. పోలీస్ వెర్షను, వీళ్ళ నాన్న వెర్షను. 3వ వెర్షన్ మనకు తెలియదు. సో ఈ 2 వెర్షన్లు మనం డిస్కస్ చేద్దాం. అసలు దీంట్లో పోలీస్ వెర్షన్ ఏంటంటే ఈ అబ్బాయి ఈ ఈ ఐసన్ హోవర్ డ్రైవ్లో ఇంకొక ముగ్గురితో కలిసి ఒక ఇల్లు తీసుకొని ఉంటున్నారు. మామూలుగా అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు కానీ లేకపోతే జాబ్ చేసేవాళ్ళు కానీ ఇలా షేరింగ్ ఇల్లు తీసుకొని షేర్ చేసుకుంటారు. ఎందుకంటే రెంట్లు ఎక్కువ అక్కడ, షేర్ చేసుకుంటూ ఉంటారు. అలాగా ఈ అబ్బాయి కూడా షేర్ చేసుకున్నాడు. మొన్న అర్లీ మార్నింగ్ వీళ్ళకి 911 కాల్ వచ్చింది. అక్కడ ఎమర్జెన్సీ అన్ని డిపార్ట్మెంట్లకు కలిపి 911 ఉంటుంది. వీళ్ళు ఏది కావాలన్నప్పుడు దానికి ఇస్తారనమాట. ఫైరా, పోలీసా, అలాగా ఎమర్జెన్సీ సర్వీస్ అన్నిటికీ 911 అనేది బ్లాంకెట్ నెంబర్. అలాగా అది ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు ఈ శాంతా క్లారా పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్సీపీడీ అంటారు, ఎస్సీపీడీకి కాల్ వచ్చినప్పుడు వీళ్ళు ఒక సీనియర్ ఆఫీసర్ రాబర్ట్ అల్సప్ అని ఒక 12 year ఎక్స్పీరియన్స్ ఉండే సీనియర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కొంతమంది వెళ్ళారు. మేము ఇప్పుడు లోపలికి వస్తున్నాం, లోపల నుంచి కేకలు అనిపిస్తున్నాయి వీళ్ళు వెళ్ళినప్పటికీ. దాంతో వీళ్ళు తలుపు దగ్గర నుంచి మేము ఇప్పుడు లోపలికి వస్తున్నాము అని అనౌన్స్ చేసి సడన్గా మన సినిమాల్లో చూస్తుంటాం కదా, అటు ఒకటి ఒకరు నిలబడుతారు, ఒక్కడేమో సడన్గా తలుపుని తంతాడు. అలాగే తన్ని లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళినప్పుడు వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఒక అబ్బాయి మీద నిజాముద్దీన్ కూర్చొని కత్తితో ఆల్రెడీ పొడుస్తున్నాడు. ఇమీడియట్గా ఇతను స్టాప్, కత్తిపడేసి పైకి లేయి, కత్తిపడేయి అని అరిసారు వీళ్ళు. కానీ అతను వినకుండా మళ్ళీ కత్తి తీసి ఇట్లా దారుణంగా పొడవబోతున్నప్పుడు ఇంకా ప్రాణాలని కాపాడాలి కాబట్టి ఆల్రెడీ ఆ అబ్బాయి రక్తపు మడుగులో ఉన్నాడు, ఇంకా కత్తితో పొడిస్తే చనిపోతాడని చెప్పి మేము ఫైర్ చేసాము. 4 రౌండ్లు మొత్తం ఫైర్ చేసాము. అబ్బాయి కింద పడిపోయాడు. దాంతో ఇద్దరిని మేము ఇమీడియట్గా అంబులెన్స్ పిలిచి హాస్పిటల్కి తీసుకెళ్ళాము. కత్తితో పొడవబడిన వాడైతే ఉన్నాడు విక్టిమ్, ఆ విక్టిమ్ పేరు చెప్పట్లే వీళ్ళు. ఆ విక్టిమ్ అయితే సర్వైవ్ అయ్యాడు. అతనికి చెస్ట్లో, కడుపు మీద, చేతుల మీద అంతా గాయాలు ఉన్నాయి. కానీ ఈ అబ్బాయి మాత్రం అక్కడ చనిపోయాడు, నిజాముద్దీన్ హాస్పిటల్లో చనిపోయాడు అనేది వీళ్ళు చెప్తున్నారు. దీనికి సంబంధించి పోలీస్ చీఫ్ అంటారు కదా, పోలీస్ చీఫ్ కోరా మ్యాన్ అని ఆయన ప్రెస్ మీట్ సెప్టెంబర్ 5th ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో ఒక ఫోటో కూడా రిలీజ్ చేశాడు. అదేంటంటే వీళ్ళకి బాడీ క్యామ్స్ ఉంటాయి పోలీసులకి. అక్కడ బాడీ క్యామ్లో వీళ్ళు చేసేది ప్రతిదీ రికార్డ్ అవుతుంది, మాట్లాడుకునేది కూడా రికార్డ్ అవుతుంది. అట్లా బాడీ క్యామ్లో వీడియో రికార్డ్ అయిందని చెప్పి ఆ వీడియో బయట పెట్టకుండా ఓన్లీ దాంట్లో నుంచి ఒక స్క్రీన్ షాట్ మాత్రం బయట పెట్టారు. అందులో ఆ అబ్బాయి మీద ఇతను కూర్చున్నట్టు స్క్రీన్ షాట్ ఉంది. అది మాత్రమే మీడియాకి రిలీజ్ చేశారు. సో వాళ్ళు చెప్పిన వెర్షన్ ఇది. అంటే మేము ఒక ప్రాణాన్ని కాపాడడం కోసము ఇతన్ని చంపాల్సి వచ్చింది. మాకు అర్లీ మార్నింగే కాల్స్ వచ్చాయి. ఇంతకు ముందు కూడా గతంలో కూడా ఈ ఇంట్లో గొడవలు అవుతున్నాయనేది కాల్స్ వచ్చాయి. అప్పుడు కూడా మేము పోయి ఇంటర్వ్యూని అయినాము. బట్ ఇప్పుడు ఇట్లా చంపేస్తున్నాడు అని మాకు కాల్ వచ్చినప్పుడు మేము ఇమ్మీడియట్గా వెళ్ళాము. అంటే వేరే స్టూడెంట్ల రూమ్మేట్స్ కాల్ చేశారనమాట 911కి. వాళ్ళు వచ్చారు. సో ఒక ప్రాణాన్ని మేము కాపాడాము, మా పోలీస్ ఆఫీసర్ ఒక ప్రాణాన్ని కాపాడాడు అనేది వీళ్ళ ఈ ఎస్పీ అక్కడ చెప్పాడు అనమాట, పోలీస్ చీఫ్ చెప్పాడు. వీళ్ళ నాన్న హస్నుద్దీన్ చెప్తున్నది ఏంటంటే అసలు మావాడే విక్టిము, మావాడే అనేక సార్లు మాకు చెప్పాడు. ఆ రూమ్లో డామినేషను వేరే జాబ్ చేసేవాళ్ళు డామినేషన్ ఉంది అని చెప్పాడు.
వాళ్ళే ఇతన్ని ఇబ్బంది పెడుతుంటే అసలు ఇతనే కాల్ చేశాడు పోలీసులకి. వాళ్ళు వచ్చి ఇతన్ని అంటే ఆ గలాట్లో ఇతను పోయినప్పుడు అతను పైన ఉండొచ్చు, అతను ఇంతకుముందు ఇతని పైన ఉన్నాడు, ఇతన్ని కూడా పొడిచాడు. వీళ్ళిద్దరు పొడుచుకున్నప్పుడు పోయినప్పుడు ఆ దీంట్లో ఉన్నాడు. వీళ్ళు ఏమి హెచ్చరికలు ఏమీ లేకుండా కాల్ చేశారు అనేది ఆయన చెప్తున్నాడు. సో ఆయన ఏం చెప్తున్నాడంటే వీళ్ళ అబ్బాయి 2016లో ఫ్లోరిడాకి వెళ్ళి ఫ్లోరిడాలో ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ చేసి